నమస్తే విక్టరీ మీడియా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశకృష్ణ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని పవన్ కు హామీ. ఆడుదాం ఆంధ్ర పేరిట 100 కోట్ల దుర్వినియోగం చేశారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత. మేము ప్యాకేజీల కోసం కాదు పార్టీ కోసం పనిచేస్తాం ఎమ్మెల్యే వాసుపల్లికి హెచ్చరించిన వైసీపీ నేత సీతంరాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆపాలి కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన. వైసీపీ ఎమ్మెల్సీ సిహెచ్ వంశకృష్ణ సీఎం జగన్ కు షాక్ ఇస్తూ అనూహ్యంగా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంశకృష్ణ మాట్లాడుతూ తాను సొంతింటికి వచ్చినట్లుగా ఉందని, వైసీపీలో ఏ విధంగా పనిచేశానో అంతకంటే రెట్టింపుగా జనసేన పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానన్నారు. వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం కొన్ని శక్తుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే తాను పార్టీ మారినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ సూచనలు పాటిస్తూ పార్టీ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా పనిచేస్తానన్నారు. వంశకృష్ణతో పాటు 5 సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి, నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి నేటి వరకు కూడా ఆ పార్టీలో ఉంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి ఆయన కలిసి జాయిన్ అవ్వడానికి వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అన్నతో పాటు జర్నీ చేసి ఉన్నాను. కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను. ఇవాళ నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినంత హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను పార్టీ మారిననే ఫీలింగ్ కూడా నాకు లేదు. సో ఇవాళ నాకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారికి, నేను కూడా ఒక అభిమానిగా అన్నని ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను, ఏ సినిమా తీసినా స్టిల్ ఈరోజు కూడా. సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది. కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రిజైన్ చేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పనిచేశానో అంత. ఏపీలో ఇంకా ఆడటానికి ఏముంది సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ప్రశ్నించారు. బుధవారం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేసి ఆడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 4.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో జగన్ ఆటలాడుకుంటున్నారని, ఆశా వర్కర్లు, మున్సిపాలిటీ, అంగన్వాడీ కార్యకర్తలతో సైకో జగన్ ఆడుకుంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. మళ్లీ ఆడుదాం ఆంధ్ర పేరిట 100 కోట్ల ప్రజాధన దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
అందరికీ నమస్కారం. నేనున్నాను, నేను విన్నాను. ఎక్కడో ఈ స్లోగన్ విన్నట్టుంది కదా. 4.5 సంవత్సరాల క్రితం నుంచి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికి పరిపాలన చేతకాక ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్కి వెళ్ళబోతూ ఉంటే అధికమైన సమస్యలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించడానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పక్కదోవ పట్టించడానికి, అదేవిధంగా ఎన్నికల తాలూకా స్టంట్లో భాగంగా ఈరోజు అతనికి తెలియకుండానే అతను చేస్తున్న పనిని ఒక పథకం కింద, ఒక స్కీమ్ కింద 100 కోట్లు ఖర్చు పెట్టి మరి బయటకు తీసుకొచ్చాడు. అదేంటో తెలిసిన పథకం ఆడుదాం ఆంధ్ర. అసలు నిజంగా నాకు ఈ పథకం అదే పర్టికులర్గా ప్రోగ్రామ్ పేరు విన్న వెంటనే నేనైతే ఫస్ట్ నవ్వుకున్నా. ఈ కొత్తగా పెట్టడం ఏముంది ఆడుదాం ఆంధ్ర అని? 4.5 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పని అదే కదా జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్. 4.5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నువ్వు ఈరోజు స్పెషల్గా మళ్ళీ ఆడుదాం ఆంధ్ర అని ఒక ఎన్నికల స్టంట్ని బయట తీశాడు. అసలు ఎందుకు ఇది ఎన్నికల స్టంట్ అన్నాను, అసలు ఏంటి ఆడుతున్నాడు అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆడుదాం ఆంధ్ర అన్న పదం అతని తాలూకా నైజానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోనే, అతని చెల్లితోనే. తర్వాత వెంటనే అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు. అక్క చెల్లెమ్మలతో ఎలా తమ పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బుధవారం పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాజ్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు మూకుమ్మడిగా ముట్టడించారు. గత 15 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగానే రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల గౌరవ సలహాదారుని కె బృందా కోశాధికారి రమణమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. తర్వాత ఒక 3 రోజులు పోయిన తర్వాత చర్చలను పిలిచారు. అలాగే మన కమిషనర్ గారు మీరు అడిగిన మొదటి 2 వద్దు, జీతాలు కానీ గ్రాట్యుటీ కానీ ఇప్పుడు మేము ఇవ్వలేము, అప్పుడు చెప్పిందే పాడిందే పాడరా పాస్కోల్ దాసరు అనేసి 3 సార్లు చర్చలకు పిలిచి మనోళ్ళు 4 గంటలకు రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టుకుని అవి 2 తప్ప ఉన్నాయన్నీ చేసేస్తా. చెల్లెమ్మలు అందులో రోడ్డు ఎక్కారు, తిండి తిప్పలు మాని మొగుడు పిల్లల్ని వదులుకొని వాళ్ళకి ఎన్ని సమస్యలుంటే రోడ్డు ఎక్కారు. వీళ్ళ సమస్యలు ఒకసారి మనం చూద్దామని జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించలేదు. ఎందుకు మన మీద మంచి దృష్టి లేకుండా చెడు దృష్టితో మనం చూస్తున్నారు. మనల్ని కూడా వాళ్ళ అక్క సమస్యలన్నింటినీ 2-3 రోజుల్లోనూ పరిష్కరించకపోతే మన సమ్మెను ఉధృతం చేసి మనం ఇంకా శాంతియుతంగా చేసి మన తోడు తీసుకొని అలాగే మన ప్రజా సంఘాలందరినీ కలుపుకొని మన సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెందుర్తి ప్రాజెక్ట్ అయ్యా గత 15 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నామన్న విషయం చాలా విడ్డూరం అండి. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అసలు తెలియదట అంగన్వాడీ సమ్మె చేస్తున్నట్టు. ఆయన చాలా వెటకారంగా మాట్లాడారండి. ఈ మహిళల మీద సాధికారతతో ఉన్న ప్రభుత్వం అని చెప్తున్న బొత్స సత్యనారాయణ గారికి ఈ మాటలో న్యాయం ఎక్కడుందా అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మా 15 రోజుల నుంచి ఆకలి మంటలు ప్రభుత్వానికి తెలియట్లేదా? మంత్రి రోజా గారితో కలిసి మన ముఖ్యమంత్రి గారు నిన్న క్రికెట్ ఆడుతున్నారు అంటే మహిళలందరూ ఆకలి మంటలతో రోడ్ల మీద అలమటిస్తుంటే ఆయన విలాసం కోసం ఆటలాడడం ఏమైనా బాగుందా అన్నది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మాకు మా సమస్యల మీద గాని ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మేమందరం కూడా జిల్లాల వారీగా కాదు మండలాల వారీగా గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు కూడా మేము ఈ సభలు చేసి మా యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. సార్ రమణమ్మ, మాది సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా అంగన్వాడీ ట్రెజరర్ని సార్ నేను. సార్ ఇప్పటి వరకు మేము 15 రోజులుగా శాంతియుతంగా శిబిరాలు వేసుకొని దీక్షల్లో కూర్చొని శాంతియుతంగా మేము సమ్మె చేస్తుంటే ఎన్నో విధాలుగా మేము సమ్మె చేస్తూ ప్రతిరోజు పేపర్ల ద్వారా పత్రికల ద్వారా ఆయనకి ప్రతిరోజు కబుర్లు వెళ్తున్నా సరే నాకు తెలియదని జగన్మోహన్ రెడ్డి గారు అనడం చాలా అన్యాయం అండి. ఆంధ్రాలో ఉన్న ఆడపడుచులందరూ అక్క చెల్లెమ్మలే, మరి మేము కూడా వాళ్ళ అక్క చెల్లెమ్మలే అని మేము అనుకుంటున్నాం. కానీ మమ్మల్ని అక్క చెల్లెమ్మలా చూడకున్నా ఎవరో శత్రువులా చూస్తూ ఇప్పుడే ఒక ఎమ్మెల్యే గారు
ఇంటికి మా తోటి వర్కర్లందరూ వెళితే మీరు తక్షణమే ఉద్యోగాల్లో చేరకపోతే మీ ఉద్యోగాలు తీయించేస్తామని బెదిరిస్తున్నారట. ఇలా బెదిరించడం పద్ధతిగా ఉందా నా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎందుకంటే మేమేమి గుంతెమ్మ కోరికలు కోరట్లేదు. మేము న్యాయమైన డిమాండ్లతోని మాకు అయ్యా మీరు తెలంగాణ కన్నా అదనంగా జీతం పెంచు రాజ్యాంగబద్ధమైన పదవులు బీసీలకు కేటాయించే విషయంలో సీఎం జగన్ మోసం చేశారని, చరిత్రలో బీసీ ద్రోహిగా జగన్ మిగిలిపోతారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ రెడ్డి దొంగ ప్రేమ కురిపిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే జగన్ కు రాష్ట్ర ప్రజలంతా తగిన బుద్ధి చెప్తారని, టీడీపీ హయాంలో బీసీలకు ఎంతో గుర్తింపు ఇచ్చామని తెలిపారు. పులివెందుల్లోనే ఆ ప్రజలకి ఈరోజు మోసం చేసినటువంటి తీరు కూడా మీరు ఒకసారి గమనించాలి. క్రిస్మస్ వేడుకలకు వెళ్తే అక్కడ పులివెందులో ఉన్నటువంటి ప్రజలే ఈయన నిలదీయడం, అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఈయన్ని నిలదీసి నువ్వు ఒక ద్రోహి అని చెప్పేసి చెప్తున్నటువంటి తీరుని ఎత్తుకొని పెంచినటువంటి ఏ వ్యక్తికైనా బంధాలు బంధుత్వాలు ఉంటాయి. ఇదందరూ కూడా బాగా గమనించాలి. ఈయన సొంత ప్రయోజనాల కోసం నది హక్కులు ఏవైతే ఉన్నాయో జగనన్న మీరే నమ్మకం అనే ఒక కార్యక్రమానికి, అంటే ప్రజల్ని మోసం చేసి సుమారుగా గడిచినటువంటి 57 నెలలుగా ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చి నమ్మద్రోహం చేసి ఈరోజు మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపే విధంగా ఆడుదాం ఆంధ్ర అని, అలాగే జగనన్న మీరే మా నమ్మకం అని, ఇలాగా కొత్త కొత్త పదాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చేద్దామని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున నమ్మక ద్రోహి జగన్ అని అంటున్నాం. నువ్వు నమ్మకం కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోసానికి పరాకాష్ఠని, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని కూడా కేవలం వాళ్ళకి ఫోటోలకే పరిమితం చేసి, వాళ్ళకి మోసం చేసి వాళ్ళు వాడుకొని. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు విశాఖ నగర అధ్యక్షుడు జగ్గునాయుడు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకున్న సందర్భంగా బుధవారం విశాఖ రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులు, ప్రజా సంఘాలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మీడియాతో మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులకు హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించడంతో పాటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ బుక్కుని స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% అమ్మాలని చెప్పని కేంద్రంలో మోడీ ప్రభుత్వం 2021 నిర్ణయం తీసుకుంది. ఈ దుర్మార్గ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిపి జేఏసీగా ఏర్పడి జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నాం, నిరాహార శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిబిరానికి ఈ రోజుకి 1000 రోజులు అవుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రదర్శన విశాఖపట్నం రైల్వే డిఆర్ఎం ఆఫీస్ దగ్గర నుంచి జీఎంసీ గాంధీ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నాం. మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు
పార్లమెంట్లో ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుంది. దీంతోపాటు ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని తలొగ్గి ప్లాంట్ అమ్మే ప్రక్రియ ఆపిందని చెప్తున్నారు. కానీ ప్లాంట్ జిందాల్ కట్టబెట్టడానికి కోసం కుట్రపంతో ఉన్నారు. బ్లాస్ట్ఫరీ 3ని రోజు వాటికి భాగస్వామ్యం చేయబోతూ ఉన్నారు. ఆ విధంగా ముక్కలు చేసి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి కోసం మోడీ ప్రభుత్వం కంకణ కొట్టుకుంది. ఈ దుర్మార్గమైనటువంటి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్తో ఒప్పందం చేయాలి. నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్లాంట్ పూర్తిస్థాయి నడిపించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈ విజయం సాధించే వరకు కూడా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి మీతో హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ను సీతంరాజు సుధాకర్ కి కేటాయించాలని, అలా కాకపోతే రెబెల్ అభ్యర్థిగానైనా సీతంరాజు సుధాకర్ గా పోటీ చేస్తారని జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. బుధవారం 35వ వార్డు పార్టీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సీతంరాజు సుధాకర్ కు సీటు కేటాయించాలంటూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుమార్ కేవలం నియోజకవర్గంలోని అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా పార్టీ నాయకులపై కక్ష సాధింపు దిశగా పనిచేస్తున్నారని, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వలసగా వచ్చిన వారికే వాసుపల్లి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించి ఎమ్మెల్యే సీట్ను సీతంరాజు సుధాకర్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మేము నచ్చిన మాకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో మన విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆవిర్భావం నుంచి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో, అలాగే పార్టీ పెట్టిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారితో, విజయమ్మ గారితో, శర్మిలమ్మ గారితో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఒక నియోజకవర్గమే కాకుండా ఉత్తరాంధ్ర అన్ని నియోజకవర్గాల్లోని కూడా ఆయనకంటూ ఒక ముద్ర వేసుకొని పార్టీ బలోపేతం దిశగా పనిచేసే మన అన్న శ్రీ సీతంరాజు సుధాకర్ గారు ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించడానికి, అలాగే గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరుగుతున్న కక్ష సాధింపు చర్యలు, ఎందుకంటే ఏ నాయకుడి మీద అయితే గత 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ జెండా భుజాన్ని వేసుకొని కొట్లాటలు జరిగినాయో, ఈ రోజున అదే నాయకుడికి వైఎస్ఆర్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్ల నాయకులపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని 28వ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు అన్నారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ అంతా ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతున్నారని అనడం ఎమ్మెల్యేకు తగదన్నారు. గతంలో సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయన పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన విషయం మర్చిపోయావా వాసుపల్లి అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు వైసీపీకి మద్దతుగా ఉంటూ మీరు ఎంతకీ అమ్ముడిపోయారు అంటూ ప్రశ్నించారు. కేవలం ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఆదేశాలను పాటిస్తూ నేటికి ఎటువంటి మీడియా సమావేశం నిర్వహించలేదని, మమ్మల్ని ఎటువంటి ప్యాకేజీలతో కొనలేరనే విషయాన్ని వాసుపల్లి గణేష్ గుర్తించాలని హెచ్చరించారు. కానీ ఏంటంటే ఆ నాయకుల వల్ల మనకు న్యాయం జరగదు. మేము నచ్చిన మాకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మా యొక్క కార్పొరేటర్లని, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నిన్న మీడియా సమావేశం పెట్టి ఆయన మమ్మల్ని అందరినీ కూడా అవమానపరిచారు.
మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు మాకు ఒక మాట ఇచ్చారు, మీరు దయచేసి ప్రెస్ మీట్ పెట్టద్దు అని. మేము చిన్నవాళ్ళం అయినా ఆ పెద్ద ఆయనకి మేము గౌరవం ఇచ్చి ఈరోజు వరకు మేము ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టలేదు. కానీ మా కార్పొరేటర్లు 365 రోజులు ఎలక్షన్ ఫేస్ చేసి కరోనాలో ఇంట్లో వాళ్ళు కానీ మాకు కానీ ప్రాణాలు తెగించి మరి 365 రోజులు కష్టపడి నానా బాధలు పడి ఈ ఎలక్షన్ ఫేస్ చేసి మేము గెలిచిన తర్వాత మా మనోభావాలు దెబ్బతీసే విధంగా కార్పొరేటర్లు కానీ మేము మీలాగా ప్యాకేజీల కోసం పనిచేసే వాళ్ళం కాదు, పబ్లిసిటీ కోసం అంతకంటే కాదు. మాకు ప్యాకేజీ ఇచ్చే స్థాయి దమ్ము నీకుందా వాసుపల్లి అంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ వైసీపీ నేత సీతంరాజు సుధాకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే వాసుపల్లి దక్షిణ కార్పొరేటర్లు నాయకులు ప్యాకేజీలు తీసుకొని నిరసన చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలను సీతంరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బుధవారం విశాఖ 35వ వార్డులో మీడియాతో మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వాసుపల్లి గణేష్ విభజించు పాలించు అనే విధంగా పనిచేస్తున్నారని, లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించి వేల రూపాయలు దానం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఎవరికైనా సాయం చేస్తే చెప్పుకోకూడదని, కానీ వాసుపల్లి పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని సీతంరాజు మండిపడ్డారు. కొంతమంది వార్డు నాయకులతో ఎమ్మెల్యే కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే అండతో వారు కూడా ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారని, ప్రజలంతా అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పారు. అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విభజించు పాలించు 35వ వార్డు ఈ వార్డే ఉంది. ఒక నాయకుడికి డిపాజిట్లు రాలే, ఆ నాయకుడి చుట్టూ తిరుగుతాడు. ఇక్కడ కార్పొరేటర్నేమో బలహీనం చేస్తాడు. ఇంకో వార్డులో లెక్కర్ అమ్మేశాడు జీవీఎంసీ ఎలక్షన్లో, వాడిని తీసుకొచ్చా 3వ 4వ పదవులు. 27వ వార్డులో బ్యాంక్ కమిషన్లు, ఈ లోన్లు ఆ లోన్లు, నానా గోత్ర 2-3 పెళ్ళాలు, రకరకాల పనులు, రకరకాల ఎక్యూజుల్లో ఉన్న ఆ నాయకుడిని ఈ నాయకుడు బలోపేతం చేస్తాడు. ప్రతి 33వ వార్డులో అయితే సొంత అవసరాల గురించి చేసే పనులు చేసి పెట్టే ఓ నాయకుడిని తయారు చేశాడు. నీకు ఏ వార్డు చూడండి ఆ వార్డులో ఒక కుంపటి పెట్టడం. పోనీ ఆయన ఏమైనా పని చేస్తాడంటే ప్రస్తుతం ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 47వ వార్డు కప్పరాడలో జేఎన్ఎన్ యుఆర్ఎం ఇళ్ల మరమ్మతులకు 19 లక్షలతో పనులు చేపడుతున్న వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు అన్నారు. బుధవారం ఆయా అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులపై జీవీఎంసీ అధికారులతో మాట్లాడి వారికి ఇళ్ల మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కామేశ్వరి, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. జేఎన్విఆర్ఎం హౌసెస్ సంబంధించి గతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వార్డు విజిట్కి వచ్చినప్పుడు పైప్ లైన్స్, డ్రైనేజెస్ పాడైపోయాయని ఆ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రిపేర్స్ కోసం 19.5 లక్షల రూపాయలతో ఈరోజు అవన్నీ కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి జేఎన్విఆర్ఎం హౌసెస్ అనేది ఎక్కడ కూడా సెల్ఫ్ మెయింటెనెన్స్ అంటే ఒకసారి పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఇంటర్నల్ రిపేర్స్కి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు, అందులో నివసించే వారందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన వారని జీవీఎంసీ కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారి ద్వారా మనం సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని కన్సిడర్ చేసి ఈరోజు రిపేర్లన్నీ కూడా చేయడం జరుగుతుంది.
అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి 24/7 వాటర్ సప్లై వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. దానికి రిజిస్టరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైతే పైప్ లైన్ కోసం తనేమో పైప్ లైన్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటన్నిటిని కూడా రిజిస్టరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా కంప్లీట్ అయితే పూర్తిగా ఈ ప్రాంతంలో అన్ని సమస్యలు కూడా పరిష్కరించినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు కొంతమంది హౌసింగ్ సంబంధించి ఇంకా మాకు అర్హత రాలేదని చెప్తా ఉన్నారు. హౌసింగ్ సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా ₹1 కూడా డబ్బులు చెల్లించకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి వారి సొంతింటి కళ నిజం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, సంకల్పం. కాబట్టి ఎవరికైనా మాకు ఇల్లు పట్టా రాలేదు, మాకు అర్హత ఉంది, మాకు ఎక్కడ ఇల్లు లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్న సచివాలయంలో సంప్రదించి ఇళ్ల పట్టా కోసం నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత అక్కడ ఏదైనా అలసత్వం వహిస్తే కనుక కార్పొరేటర్ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అప్లై చేసిన 90 రోజుల్లోపు ఇళ్ల పట్టా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జనసేన పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఫైర్ అయ్యారు. బుధవారం పాతనగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుమార్ తాను చేసిన స్కామ్లను రోజుకొకటి బయట పెడతారని, ఇక నుంచి ఆయనపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మధురవాడలో 5 ఎకరాల భూమి తీసుకున్న వాసుపల్లి అది ఎన్నో విడత ప్యాకేజీ కింద ఇచ్చారో కూడా తెలియజేయాలని, లేకుంటే తామే త్వరలో ఆ విషయాన్ని కూడా బయట పెడతామన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ చూస్తూ ఊరుకునేది లేదని, ఆఖరికి టీటీడీ లీటర్లు కూడా అమ్ముకుంటున్నారని ఏకంగా సొంత పార్టీ నాయకులు ఆరోపించిన విషయాన్ని సాదిక్ గుర్తు చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సాదిక్ హెచ్చరించారు. వాళ్ళు కూడా ప్యాకేజ్ తీసుకొని పెడతాను చెప్తూ పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులు గతంలో అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా ఉంటుంది? చిన్న సర్ప్రైజ్ ఉండాలి కదా. వాళ్ళు కూడా ప్యాకేజ్ తీసుకొని పెడతాను చెప్తూ పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులు గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీలో వెళ్ళిన వాళ్ళందరూ ప్యాకేజ్ తీసుకొని వెళ్తున్నారని చెప్పేసి ఆయన తాలూకా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ముందుగా ఆయన వ్యాఖ్యలందరినీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే అసలు మీ అందరికీ తెలుసు ఏ పార్టీ ఐసీయూలో ఉంది, ఏ పార్టీ బలంగా ఉంది అనేది రానున్న ఎన్నికల్లో అది తేటతెల్లం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు పార్టీని వదిలేసి వైఎస్ఆర్ పార్టీని వదిలేసి అందరూ కూడా అది మునిగిపోతున్నావా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు పారిపోతున్నారు. ఈయనేమో ఈ విధంగా చెప్పడం. నెక్స్ట్ ఇంకొకటి, అది ఎవడు ప్యాకేజ్ తీసుకొని ఏ పార్టీలో జాయిన్ అయ్యాడు? మొన్న మీ అందరికీ తెలుసు, ఇదే వాసుపల్లి గణేష్ కుమార్కి 5 ఎకరాలు మధురవాడలో అలాట్మెంట్ చేశారని చెప్పేసి ఈనాడులో క్లియర్గా వేయడం జరిగింది. సో ఎవడే ప్యాకేజ్ తీసుకున్నాడు? అది 3వ విడత ప్యాకేజా లేకపోతే 4వ విడత ప్యాకేజీలో భాగంగా ఈ 5 ఎకరాలు తీసుకున్నాడా ఏంటా అనేది తొందరలో బయట పెడతాం. ఈ రోజు నుంచి ఈ మీడియా సమావేశం ద్వారా ఈ వాసుపల్లి గణేష్ కుమార్ పైన, ఆయన తాలూకు అవినీతి పైన యుద్ధం ప్రకటిస్తున్నాం అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆయన చేసిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో రోజుకో స్కామ్ బయట పెడతాం. ఎందుకంటే ఆయన మా పార్టీ అధ్యక్షులకు కానీ, మా పార్టీ సభ్యులకు కానీ, మన జన సైనికుల గురించి కానీ ఆయన ఏ విధంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోము. ఆయన చేసిన అవినీతి ఏదైతే ఉందో నేను చెప్పట్లేదు, మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్కి తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్నాడు. నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోని ఏ ఎమ్మెల్యే కూడా తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్న పరిస్థితి ఎక్కడా లేదు. అది నిజంగా చెప్పాలంటే ఈ దక్షిణ నియోజకవర్గం చేసుకున్న దౌర్భాగ్యం అనుకుంటున్నాను. అంటే అవినీతి ఏ స్థాయిలో, ఏ తారాస్థాయిలో మనోడి దగ్గర ఉందంటే లాస్ట్కి తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్నాడు. మొన్న చెప్తున్నాడు కదా ఆయన తాలూకా పిఏ తాలూకా అవినీతి లేళ్ళు ఏముందో. విశాఖ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే ఆసుపత్రిలో కరోనా పరీక్షలతో పాటు ఆక్సిజన్ సరఫరా, మాస్కులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి అశోక్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశకృష్ణ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని పవన్ కు హామీ. ఆడుదాం ఆంధ్ర పేరిట 100 కోట్ల దుర్వినియోగం చేశారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత. మేము ప్యాకేజీల కోసం కాదు పార్టీ కోసం పనిచేస్తాం ఎమ్మెల్యే వాసుపల్లికి హెచ్చరించిన వైసీపీ నేత సీతం రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆపాలి కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.